అమెరికా ఇరాన్ వార్ మరింత ఉధృతంగా సాగుతోంది. ఇప్పటికే యుద్ధం మొదలై 4 రోజులైంది. ఇరాన్ దారికి రాకపోవడంతో అమెరికా తన శక్తివంతమైన B-1 బాంబర్లను రంగంలోకి దించింది. ఇరాన్లోని క్షిపణి సెంటర్ల లక్ష్యంగా B-1 బాంబర్లతో తీవ్రస్థాయిలో దాడి చేసింది. దీంతో ఇరాన్లోని పలు నగరాలు అతలాకుతలమవుతూ ఉన్నాయి. పెద్ద స్థాయిలో పేలుళ్లతో ఇరాన్ దద్దరిల్లుతోంది. మంటలు భారీగా ఎగసి పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా 4 రోజులు పూర్తయింది. వార్ జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుందో తెలియదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 4 వారాలుగా కూడా ఈ యుద్ధాన్ని ముగిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే గతంలో కూడా మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా చూసాము. 2023లో ఈ యుద్ధం సాగింది. బట్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మేము తలుచుకుంటే వెంటనే దాన్ని ఆపుతాం అని చెప్పారు. బట్ అది ఇంకా జరగలేదు రష్యా నుంచి. బట్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది యుద్ధం. బట్ ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా యుద్ధం జరగటం వల్ల చాలా వరకు చాలా ఆర్థికంగా కూడా చాలా అంశాల్లో కూడా మనకి నష్టం చేకూరుతుంది. దాని గురించి మనం మాట్లాడదాం. ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక ఆర్థిక నిపుణులు. నమస్తే అండి జీవీఆర్ శాస్త్రి గారు. నమస్తే అమ్మా. సో చూసాం యుద్ధం మొదలైంది, 4 రోజులైంది. ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. వాళ్ళ వరకు చూసుకుంటే చాలా వాటిలో ఎగుమతులు కానీ దిగుమతులు చాలా విషయాలపై యుద్ధం జరుగుతూ ఉంటే చాలా ధరలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం ముందు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా వరకు కూడా ఇంధన వనరులకు సంబంధించి క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవుతాయి, అవి కూడా పెరుగుతాయి. ఇప్పటివరకు అక్కడ హర్మూజ్ జలసంధి మూసేయడం జరిగింది. కొన్ని మనవి అక్కడ స్టక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తం అంటే యుద్ధం ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుందో కూడా తెలియదు. ప్రధానంగా ఇప్పుడున్న దాన్ని బట్టి 4 రోజుల్లో కూడా ఎంత నష్టం జరిగింది, ఏ వాటిపై ఇంపాక్ట్ ఉంది అంటారు? ఈ 4 రోజుల్లో అయితే మీకు నేను డీటెయిల్ గా ఒక స్టేట్మెంట్ పంపించాను. ఆ స్టేట్మెంట్ మీరు డిస్ప్లే చేయండి. అది తెలుగులో కూడా పంపించాను మీకు నేను. అది మీ PCR కెన్ డిస్ప్లే ఇట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ $2.1 ట్రిలియన్. అంటే అది ఎలాగంటే ఇప్పుడు మనం $2.1 ట్రిలియన్ అని మనం ఎందుకు చెప్తాం అంటే, ఒక యుద్ధం ప్రారంభం అయితే చేయగలం కానీ అది అంతం ఎప్పుడవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 10 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పైన అయిపోయింది. వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోయింది, అమెరికాని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అంచేత యుద్ధం మొదలెట్టడం వరకే. అది కూడా ఏంటంటే ఊహాత్మకమైన యుద్ధం ఇది. వాళ్ళు బేస్ని కొడుతున్నారు. వాళ్ళు అమెరికాని ఇజ్రాయెల్ని డైరెక్ట్ గా కొట్టట్లేదు. అమెరికాని అయితే కొట్టలేరు, అంత దూరం కొట్టలేరు కాబట్టి ఇజ్రాయెల్ కొడుతున్నారు. ఈ ఊహాత్మక యుద్ధంలో ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, అన్ని స్ట్రాటజికల్ ఎలిమెంట్స్ అన్ని ఒక్కసారి ఉద్భవించేస్తాయి. ఏమో చెప్పలేము. ఉత్తర కొరియా వాడు దక్షిణ కొరియాని కొట్టచ్చు అవకాశం చూసి. అమెరికాకి దక్షిణ కొరియాకి రక్షణ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే యుద్ధం చేస్తారా, అక్కడికి వెళ్తారా, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం కల్పేస్తామని చూడాల్సి ఉంటుంది. అది ఏం చేత ఈ స్టాక్ మార్కెట్స్ అయినా సరే, ఆయిల్ ప్రైసెస్ అయినా సరే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అయినా సరే, కరెన్సీ అయినా సరే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంబ్యాలెన్సెస్ అయినా సరే, ఇవన్నీ కూడా కొనుగోలు శక్తి మీద ప్రభావితం చూపిస్తాయి. మన ఇండియా వరకు చాలా ప్రభావితం చూపిస్తుంది. చాలా అతిపెద్ద ప్రమాదం ఇది. ప్రమాదం నుంచి బయటపడాలి. ఎందుకంటే కనీసం 4 కోట్ల మంది 5 కోట్ల మంది ప్రజలు, మన ప్రజలు, అందులో 18 లక్షల 20 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు, 18 లక్షల 20 లక్షల మంది తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ లేబర్ గా పనిచేసో దేనికో మొత్తం వాళ్ళ పని విధానంతో వాళ్ళు ఎదురుకెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి అక్కడ ఇబ్బంది అయితే మాత్రం చాలా ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు నేను బిట్స్ పిల్లానికి అడ్వైజ్ ఇందాక మా వైస్ ఛాన్సలర్, గ్రూప్ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతుంటే పిల్లల తల్లిదండ్రులు చాలా కన్సర్న్. మాకు అక్కడ క్యాంపస్ ఉంది, బిట్స్ క్యాంపస్ కూడా ఉంది, పిల్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్. ఆ క్యాంపస్ లో పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఆయన అదే చెప్తున్నారు, తల్లిదండ్రులు చాలా కన్సర్న్ అని. ప్రజలు కన్సర్న్. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. దుబాయ్ సేఫ్ సిటీ కాదనే పద్ధతి అయిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అక్కడ విలువలు పడిపోయినాయి.
ఆలోచనకి ఎకనామికల్ గా ఆలోచన కంటే ఈ దేశం ఇప్పుడు మన ప్రతి రాష్ట్రం అప్పు లేకుండా నడవదు. అవును. వీళ్ళు పెద్ద పెద్ద వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కానీ అప్పు చేయకుండా ఏ రాష్ట్రం నడవదు. అసలు నడపడం కూడా చేత కాదు. దేశం ఇప్పుడు పరిస్థితి ఇలాగా ఆయన ఏదో 5 వారాలు 4 వారాలు ఏదో ఆయన చేతుల్లో గడియారం ఉన్నట్టుగా చెబుతున్నాడు ఆయన ఎవరా ట్రంప్. యుద్ధం అనేది గ్లాసులో నీళ్లు ఒకసారి పోసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. అలాంటి దానికి దారి చూపించలేవు. యుద్ధం అటువంటిది. సో యుద్ధాన్ని వెనక్కి తీసుకోలేం, అలానే ఇది చేయలేం. మనం వెనక్కి తీసుకున్న అవతల వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవాలి. అవును. యుక్రెయిన్ యుద్ధం వద్దు బాబు అంటున్నా కుదరదు, నువ్వు యుద్ధం చేయవలసిందే అని చెప్పి రష్యా వాడు 3 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాడు. సో అంచేత ఏది పరిస్థితి విపత్కర దీన్ని ఏమంటారంటే లాజికల్ గా స్ట్రాటజిక్ లో ఎలిమెంట్స్ అన్ని ఎక్సర్సైజ్ చేయాలి. తొందరపాటు నిర్ణయాలు చేశారు. ఒక రిలీజియస్ లీడర్ని చంపేయవలసిన అవసరం లేదు నా ఉద్దేశ ప్రకారం. అది ఏ రిలీజియస్ అనేది మనకు అనవసరం. అది ఈ ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అది కాదు. ఇక్కడ ఆ వాతావరణం ఏంటి, భౌగోళిక పరిస్థితి ఏంటి, దాన్ని ఏ రకంగా మనం యుద్ధం చేయకుండా యుద్ధం గెలిచేవాడు గొప్పోడు. మానవాళికి యుద్ధం చేసే అధికారం లేదు. మానవులకు ఎవరికి యుద్ధాలు చేసే అధికారం లేదు. అధికారం ఏం బిల్కుల్ లేవు. 162 మంది ఆడపిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు. 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు. అది అది ఆ ఇరాన్ లో పుట్టారా లేకపోతే ఇండియాలో పుట్టారని కాదు. అక్కడ భౌగోళికంగా కాదు, భూమి మీద పుట్టారు వాళ్ళు. భూమిని చూడాలి. భూమి మీద విషయం ఇది జరిగింది. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఆ కొనుగోలు శక్తి మీద ఏ రకంగా ఇంపాక్ట్ అయిపోతుంది. ఒక్కసారి 13.6% పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోయినాయి. అది ఎంత ఇంపాక్ట్. హార్మూజ్ జలసంధి మూసేశారు వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓ పక్కన వాడు మూసేశారు. హోతీస్ రెడ్ సీ మూసేశారు. 5% పడిపోతుంది. 70% సప్లై చైన్ మేనేజ్మెంట్. మన సప్లై చైన్ మేనేజ్మెంట్ లో 2 కాన్సెప్ట్ ఉంటాయి, ఆన్సర్, సొల్యూషన్. మన భారతదేశం 70 ఏళ్ళు అయినా సరే సొల్యూషన్ అనే పదం దగ్గరికి వెళ్ళలేదు. ఆన్సర్ అనే పదం మీద బతికింది. ఇదే సత్యం. ఎంత ఇప్పుడు జలసంధిని మూసేశారు కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వలు బట్టి అంటే ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే అంటే మనకి ఇప్పటికిప్పుడు సడన్ గా కూడా రేట్స్ ఏవి ఇంకా పెరగలేదు. ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కూడా ఇంకేవి అధికారికంగా ప్రకటన రాలేదు. బట్ ఎన్ని రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అయితే ఉంటుంది అంటే అమ్మా ఇప్పుడు తల్లి ఎలాంటిదంటే వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో, ఏది పెరుగుతుంది పెరగదని కాదు. ఇవన్నీ ఏంటంటే మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కాదు, రీటైల్ ప్రైస్ ఇండెక్స్ మీద రీటైల్ ప్రైస్ ఇండెక్స్ మీద ఈ ఆర్థిక వ్యవస్థ ఉండాలి. మన ఏమో పెద్ద దిక్కుమాల ఆర్థిక వ్యవస్థ ఏం కాదు. మన ఏంటంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీలో నెహ్రూ గారు పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ 2 అడ్వాంటేజ్లు తీసుకుని మిక్స్డ్ ఎకానమీ అని పెట్టాడు. మరి ఇంత చదువు నేను చదివాను కానీ నాకు ఇప్పటిదాకా మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం అవ్వలేదు. అంటే ఎవరికి ముఖ్యమంత్రులు కూడా ఎవరైనా పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగు ఏమైనా ఆదాయానికి రాబడికి తేడా ఏంటని చెప్పలేడు. ఎందుకంటే ఎకనామికల్ రిఫార్మ్స్ అనేది ఆప్టిమైజేషన్ మీద ఉండాలి. మన దిక్కుమలదానం ఏంటంటే అన్ని మ్యాక్సిమైజేషన్ మీద ఉన్నాయి. మన ఎకనామికల్ రిఫార్మ్స్ అన్ని మ్యాక్సిమైజేషన్ మీద ఉన్నాయి. మీకు ఇంపాక్ట్ ఉంది ఇంకా రాకపోవడం ఉండదు. ఒక 10 days లో మొత్తం భయంకరమైన ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఆ ఇంపాక్ట్ తట్టుకోలేని ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 40 లక్షల మంది విత్ ఇన్ 1 week లో, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళకి మంత్లీ శాలరీలు ఉండవు, రోజువారీ శాలరీలు. 40 లక్షల మందికి జీతాలు లేవు. అక్కడ జీతాలు లేవంటే అక్కడి నుంచి ఇక్కడికి పంపించే వాళ్ళకి కేరళ నుంచి 84 లక్షల మంది అక్కడ ఉన్నారు. కోట్లలో ఉన్నారు, ఇండియన్స్ కోట్లలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడ డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి నెల జీతం వచ్చి డబ్బులు ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవస్థలు అన్ని చాలా ఉన్నాయి. చాలా వ్యవస్థలు అమ్మా, ఒక వ్యవస్థ కాదు, ఓల్డ్ వ్యవస్థలు. ఎందుకంటే ఆర్థిక రంగం ఉంది చూస్తాం. ఆర్థిక రంగంలో ఆ రంగానికి సంబంధించి మనం తీసుకున్న ఇప్పుడు మన ప్రజెంట్ బడ్జెట్ ఉంది. మన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ ఉంది చూసారా, అది గాలిపటంలో దిగిపోయింది.
సార్ అది గాలిపటం కూలిపోయింది. ఇప్పుడు దానికి ఏంటి మరి అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అబ్నార్మాలిటీ అసాధారణమైన పరిస్థితి నెలకొల్పుంది ఇప్పుడు. దాన్ని ఎలా చేయాలి అనేది ఏంటంటే అంటే దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. అంటే ఏంటి మనం ఒక దాంట్లోంచి నడుస్తున్నప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క దాని యొక్క విధానం ఎలా ఉంటుంది అని చూసుకుంటూ కళ్ళు పెట్టుకుని ఎదరికి వెళ్ళాలి. ఎస్ అలాంటి శాస్త్రి గారు, పరిస్థితులు 14 రోజుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మారిపోతుందనే భయంతో మనం ఉన్నాం. బట్ అమెరికా సెంట్రల్ కమాండ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఒక వీడియోని అయితే విడుదల చేసింది. ఇరాన్ క్షిపణులను నాశనం చేయడంపై కూడా దృష్టి సారించిందని తెలిపింది. అమెరికా సైన్యం ధైర్యంతో ఇరాన్పై దాడి చేస్తూ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది ఆ వీడియోలో పేర్కొంది. సైన్యాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్ క్షిపణులను లక్ష్యంగా చేసుకుంటూ కూడా ప్రపంచ భద్రత కోసం ప్రతికూల శక్తులపై ఒత్తిడి పెంచుతుందని తెలిపింది. ఒకవైపు మనం అందరం కూడా అంటే మీరు చెప్తున్నప్పుడు ఆర్థిక నిపుణులుగా మీరు చాలా వరకు కూడా చూసుంటారు మీ ఎక్స్పీరియన్సెస్లో. బట్ ఇప్పుడు ఒక 14 రోజుల తర్వాత కూడా చాలా వరకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్. బట్ అమెరికా ఇంకా వాళ్ళు ఎట్లా యుద్ధం చేశాము ఎట్లా ఇప్పుడు గతంలో కూడా ఒకవైపు ఏమో రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది, వాళ్ళతో సంధికి కొత్తగా ఎవరైతే ఇరాన్ లీడర్తో కూడా సంధికి చర్చలకు సిద్ధం అంటూ కూడా ఎంతవరకు అంటే మొత్తం టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇంకా రీచ్ కాలేదు, యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్తుంది. ఇప్పుడు కొత్తగా కూడా ఏవైతే అక్కడ యుద్ధాలను చేశారో వాటికి సంబంధించింది కూడా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. అంటే మనం ఇంక ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కంప్లీట్ అయ్యేటట్టు కూడా కనిపించడం లేదు సార్. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నెత్తి మీద ఇప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తిన మీద ఉన్నాయి, వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏం పెద్దగా నిలబడే పరిస్థితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, యుద్ధం ఏం చేసినా కూడా చివరిన ఉండవలసింది చేతిలో డబ్బులు. చేతిలో డబ్బులు లేకపోతే ఏ యుద్ధం ఉండదు. ఎంత యుద్ధం నేను చెయ్యాలనుకుంటున్నాను 100 రోజులు యుద్ధం, కానీ నేను చేయలేను ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బు లేకపోతే ఆయన చేతుల్లో డబ్బులు ఏం లేవు. ఆయనకి $38 ట్రిలియన్ అప్పు ఉంది, $3.8 ట్రిలియన్ వడ్డీ కట్టాలి. అది మారదు. ఆయన ఇప్పుడు ఏ రకంగా దాన్ని ఇచ్చేస్తాడు? వాళ్ళకి 78,000 మిసైళ్ళు ఉన్నాయి. వాళ్ళు 78,000 ఆల్మోస్ట్ అదే ఈక్వలెంట్ లో కామ్కాజ్ డ్రోన్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళది ఏంటి రిలీజియస్ లీడర్ పరిపాలన, అది ప్రజలకేం జవాబుదారీ కాదు. ఈరోజు అక్కడ $1 లక్షల్లో ఉంది. $1 లక్షల్లో ఉందా ఎక్కడ ఇరాన్లో? ఇరాన్ ప్రజలందరూ విసిగి విరాక్తిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. మొత్తం మిడిల్ ఈస్ట్ లో ప్రతి కంట్రీ మీద